బ్యాడ్ గర్ల్. ఇదొచ్చేసి ఈ ఇయర్ స్టార్టింగ్‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీన్ చేశారు. అప్పుడు క్రిటికల్ అక్లెయిమ్ కూడా దక్కింది దీనికి. ఆ తర్వాత మొన్న సెప్టెంబర్‌లో థియేట్రికల్‌గా రిలీజ్ చేశారు. వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయటంతో నేను కూడా చూద్దాం అనుకున్నా. బట్ అప్పుడు కుదరలేదు. ఇక ఈరోజు స్ట్రీమింగ్‌కొచ్చింది జియో హాట్‌స్టార్‌లో. తెలుగు డబ్బింగ్ ఉంది అండ్ డబ్బింగ్ బావుంది. అసలు ఏముందా అని చూసాను. ఏం లేదక్కడ. లోపలేం లేదు డొల్లా. పిచ్చ బోర్ కొట్టింది నాకైతే. కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా ఫిల్మ్స్ అంటే కొన్ని పోర్షన్స్ అయినా ఎక్కుతాయి. ఆర్ అట్‌లీస్ట్ సమ్ డైలాగ్స్. ఇక్కడ ఏం ఎక్కలేదు. ఇప్పుడున్న అనురాగ్‌ని నమ్మకూడదని ప్రతిసారి ఆయన చెప్తూనే ఉన్నారు ఈ మధ్య. యాక్టర్ వైస్ కాదు, డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇది మళ్ళీ ప్రూవ్ చేసింది నాకైతే. ఇదొచ్చేసి రమ్య అనే అమ్మాయి యొక్క కథ. స్కూల్ నుంచి కాలేజ్, జాబ్ చేసే టైంలో ఎంతమందిని లవ్ చేసింది, విడిపోయే టైం ఎలా వచ్చింది, నెక్స్ట్ ఏంటి అనేది ఉంటదిక్కడ. సింపుల్‌గా చెప్పాలంటే ఎ గర్ల్ హూ హాస్ డేటెడ్ మెనీ పర్సన్స్ అది. అంతే. ఇక్కడ పాయింట్ అదని గాదు. అక్కడ అది తప్ప ఇంకేం లేదు అనేదే నా పాయింట్. ఒక అమ్మాయి కొంతమందిని లవ్ చేయటం, డేట్ చేయటం, సెపరేట్ అవ్వటం మీద మూవీ అనేది తీసుకోవడం కాదు. దాంట్లో నేను చెప్పిన లైన్‌కి మించి చూపించింది ఏం లేదు. మరసలు దేనికి కనెక్ట్ అవ్వాలి? డేటింగ్‌కా? ఆ లైఫ్‌కా? సెపరేట్ అయిన దానికా? మళ్ళీ ఇంకో పార్ట్నర్‌ని వెతుక్కున్న దానికా? ఏదో వుమెన్ లైఫ్ గురించి ఏదో తీస్తున్నామని తీయటం కానీ, నీరసం వచ్చి పడుకోవడం తప్ప అక్కడ ఏం లేదు. క్యారెక్టర్స్ ఏం కనెక్ట్ అవుతాయో ఏమో మరి తీసినోళ్ళకే తెలియాలి. అదొక కథ, మళ్ళీ అది తీయటం. దాంట్లో కొన్ని గర్ల్ థింగ్స్ వర్డ్స్ రిపిటేటివ్‌గా పెట్టేస్తే, ఏదో సంచలనం అన్నట్టు తీసేసినట్టుంది. హాలీవుడ్‌లో కూడా కొన్ని ఈ టైప్ ఫిల్మ్స్ ఉంటాయి. అవి చూసి, చూసి ఆల్రెడీ బోర్ కొట్టేసాయి. ఏం చూడాలి ఇందులోనే అనిపిస్తది. ఇప్పుడది మన దగ్గరికి పాకినట్టుంది. ఏదో లవ్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తారనే గాని, అసలు సినిమాలో లవ్ అనే ఫీలే ఉండదు, రాదు. ఇట్స్ లైక్ వీడితో బ్రేకప్ అవ్వాలి, ఇంకో పర్సన్‌ని, ఆ అమ్మాయిని అటాచ్ చెయ్యాలనే ఫోర్స్‌డ్ ఇంటెన్షనే కనిపించింది రైటింగ్‌లో. ఆ సీనియర్ అమ్మాయి ఏమనిద్ది, వాడి వల్లో పడొద్దు ఎట్టి పరిస్థితుల్లోని చిలక చెప్పినట్టు చెప్పిద్దంట. అయినా గాని మన రమ్య, యాహ్! అయితే నాకు వాడే కావాలని ప్రేమించడానికి వెళ్ళిద్దంట. తర్వాత వై అని అడిగిద్దంట. అసలొక స్టోరీ డెవలప్‌మెంట్ లేదు, కనెక్ట్ అయ్యే పోర్షన్ లేదు, డైలాగ్స్ లేవు, ఏం లేవు. మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న 'లివ్ ఇన్' అనేది యేసేశారు. పోనీ పెట్టిన దానికి ఏమైనా అర్థం ఉందా అంటే ఏం లేదు. ఈ కాలంలో ఎలా ఉంది సొసైటీ అని యేసేద్దామని యేసేసినట్టుంది. మళ్ళీ ఇంత దాంట్లో రమ్యకి తన ఫ్రెండ్స్ హెల్ప్ చేయటం, ఈమేదో ఘనకార్యం చేస్తుంది అన్నట్టు. స్కూల్‌లో ఇలా ఉందంటే సరే కిడ్స్ అనుకోవచ్చు. కాలేజ్‌లో కూడా అదే బొక్కలో పంచాయతీ. రమ్య స్మోక్ చేసిద్ది. యాహ్! వుమెన్‌ని బోల్డ్‌గా చూపిస్తున్నా. రమ్య డ్రింక్ చేస్తది. అబ్బా! ఇంకా బోల్డ్‌గా చూపిస్తున్నాననుకోని తీసినట్టుంది. ఉండాల్సింది క్యారెక్టర్ నుండి. ఏం తీసుకుంది అనే దాని నుంచి కాదు కదండీ! తన బ్రేకప్, సెపరేషన్, లైఫ్ అనేది హిట్ అవ్వాలి. ఏది తీసుకుంది అనేది కాదు. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ టుక్. ఇట్స్ ఆల్ అబౌట్ వై యూ టుక్ ఇట్. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ యాక్టింగ్ బా చేశారు. మెయిన్‌గా రమ్య రోల్‌లో చేసిన మెయిన్ లీడ్ అయిన అంజలి. అమిత్ త్రివేది మ్యూజిక్ సంగతొస్తే సాంగ్స్ బాలేవు గానీ, బీజీఎం బావుంది. సినిమాటోగ్రఫీ నైస్. ఫైనల్లీ 'పోర్ ఫిస్ట్ బ్యాడ్ గర్ల్' మీ ఇష్టమేగా. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్‌స్టార్. ఫ్యామిలీతో చూసే సినిమా కాదిది. చూస్తామంటే వాచ్ ఇండివిడ్యువల్లీ. చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.